ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. నాకు భయమేసి విరాట్ చేతిని గట్టిగా పట్టుకున్నాను. ఏమైంది, ఎందుకంత టెన్స్ అవుతున్నావని అడిగాడు విరాట్. ఏం లేదు, ఎందుకో భయమేసింది. చాలా డేస్ తర్వాత కాలేజ్కి వచ్చాను కదా, అందుకేనేమో అంటూ విరాట్ పార్కింగ్లో కారు ఆపగానే బ్యాగ్ తీసుకొని దిగేశాను నేను. పండు, ఏం భయపడకు, ఈ కాలేజ్ అన్నయ్యకి తెలుసు అనుకుంటా, సో నీకేం ప్రాబ్లం ఉండదు. కావాలంటే చూడు, అన్నయ్య చిటికలా సాల్వ్ చేసేస్తాడు అని చెప్పింది వదిన. నా ప్రాబ్లం అది కాదులే వదిన అనుకుంటూ విరాట్ ఇలా వెళ్దాం రా అని ఇంకో దారి చూపించా. మెయిన్ ఎంట్రన్స్లో ఆ వీరాగాడి బ్యాచ్ ఉండటంతో పండు ఇటు కాదేమో కదా, అలా మెయిన్ ఎంట్రన్స్ నుండి వెళ్దాం రా అని చెప్పి వదిననే తన కాలేజ్నే అన్నట్టు నన్ను తీసుకువెళ్ళింది. విరాట్, ప్రశాంత్ అన్నయ్య వాళ్ళు కూడా మా వెనకే వస్తున్నారు. ఆ వీరా నన్ను ఎక్కడ చూస్తాడో అనుకుంటూ విరాట్ సైడ్కి దాక్కుంటూ వెళ్తున్నా. ఎవరో అప్పుల వాళ్ళు చూస్తారు అన్నట్టు ఎలాగలా వాడి కంట పడకుండా ఆఫీస్ రూమ్ వరకైతే చేరుకున్నాను నేను. కానీ నాకేం తెలుసా వాడికి కనబడి చచ్చానని. ఆఫీస్ రూమ్కి వెళ్ళేసరికి మా ప్రిన్సిపల్ అప్పుడే వచ్చి కూర్చున్నట్టు ఉన్నాడు. ఫుల్ నీట్గా టేబుల్ మీద ఫైల్స్ అన్ని తిరిగిస్తూ ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్ అని నాకంటే విరాట్ని ముందు పిలిచాడు. ఆయన చూసి పైకి లేచి హా విరాట్ రావయ్యా అంటూ వచ్చి విరాట్ని లోపలికి తీసుకువెళ్ళాడు. పక్కనే నేను కూడా ఉన్నాను. సాత్విక వదిన, అన్నయ్య ఎందుకులే మేం కాలేజ్ చూస్తూ ఉంటామని ప్రిన్సిపల్ రూమ్లోకి రాలేదు. విరాట్ వెళ్ళి మా సార్ ఎదురు చైర్లో కూర్చుంటూ నేను పక్కన నిలబడ్డాను. హలో విరాట్, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతూ నన్ను చూసి నవ్వాడు. నేను కూడా నవ్వకపోతే బాగోదేమో అని నవ్వితే వస్తా ఎగ్జామ్స్ గురించా అని అడిగాడు. అవును సార్, సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ కదా, ఇంకా నెక్స్ట్ సెమ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అని తీసుకువచ్చానని విరాట్ అంటుంటే పెళ్ళైనా మరుసటి రోజుకి పెళ్ళాన్ని కాలేజ్కి పిలుచుకొచ్చి గొప్పవాడివి నువ్వేనయ్యా బాబు అని అన్నాడు మా సారు. కానీ ఏ మాటకు ఆ మాట పెళ్ళి మాత్రం చాలా బాగా చేశారు విరాట్ అని అంటూ ఉంటే ఈ గుండె సార్కి మా పెళ్ళి ఎలా జరిగిందో ఎలా తెలుసు? ఓ, పెళ్ళికి వచ్చాడేమో, అయితే మరి నాకు కనపడలేదు. అయినా నాకు ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో చూసుకునేంత ఇది ఎక్కడ ఉందిలే అనుకుంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే వింటూ ఉన్నాను నేను. ఫస్ట్ మిడ్ రాయలేదు కదా వసుదా, సరేలే ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి ఆయన విరాట్ అంటూ ఉంటే హా సార్, నాకు అర్థమైంది. నెక్స్ట్ ఇయర్ ఈ క్యాంపస్లో మీ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేద్దాం సార్ అని, దాని గురించి అయితే నో వర్రీస్ అని చెప్పాడు విరాట్. హో ఓకే విరాట్, అలా అయితే మా స్ట్రెంగ్త్ ఇంకొంచెం పెరుగుతుంది. వసుదా, నువ్వు వెళ్ళి నోట్స్నో లేదా లైబ్రరీలో బుక్స్నో తీసుకోమ్మా వెళ్ళి అని ఆయన అనగానే నాకు ఒక్కదాన్ని క్లాస్కి వెళ్ళాలంటే గుండె ఆగినంత పనైంది. విరాట్ కూడా నా వైపు వెళ్ళు అన్నట్టు చూస్తూ ఉంటే ఇంక వెళ్ళకి తప్పలేదు నాకు. భయంగానే అక్కడికి వెళ్ళాను నేను. నా అవతారం క్లాస్కి వెళ్లే ముందు ఫోన్లో చూసుకుంటే మరీ అంతలా ఏమీ లేను. సింపుల్ డ్రెస్, బాగానే ఉన్నా సింపుల్గా. సరే అని క్లాస్లో వెళ్తే నాకు తెలుసుగా నెక్స్ట్ డే ఎగ్జామ్ కాబట్టి క్లాసెస్ ఏమీ జరగడం లేదు, కాబట్టి ఎవరు క్లాస్ తీసుకోలేదు. అందుకే పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సరే అని లోపలికి అడుగు పెట్టాను నేను. అందరూ నా వైపు చూశారు, నేను కూడా చూసా. కానీ నా చూపు ముందులాగే ఉంటే వాళ్ళ చూపు మాత్రం నేనేదో గ్రహాంతరవాసిని చూసినట్టు చూడటం మొదలుపెట్టారు. 2 నిమిషాల్లోనే బెల్లం ముక్క వేస్తే ఈగలు మళ్ళినట్టు నా చుట్టూ మళ్ళారు. పాపం అమ్మాయిలైతే నేను ఆ మాత్రం ఉన్న ఛాన్స్ ఇచ్చా, కానీ ఆ అబ్బాయిలతో నేను మాట్లాడింది కూడా లేదు. అందుకే వాళ్లకు నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా అడగలేక కొంచెం దూరంలోనే ఆగిపోయారు. అందరూ చిన్నపిల్లలు ఏం కాదు కాబట్టి నా అవతారం చూసి పెళ్ళయింది ఇట్టే కనిపెట్టేసి వసుదా నువ్వెన్ని రోజులు ఎందుకు రాలేదు, ఏమైంది నీకు అని కొంతమంది, పెళ్లి చేసుకున్నావా అని ఇంకొంతమంది అడుగుతుంటే సమాధానం చెప్పేసరికి నాకే విసిగెత్తిపోయింది. నన్నే ఇంతలాగా అంటున్నారు, ఇంకా నాకు లతకి ఇద్దరికీ పెళ్ళయింది అని తెలిస్తే మాత్రం ఇంకా ఆడుకుంటారు అనుకుంటూ వాళ్ళకి ఆన్సర్ చెప్పేసి నేను వెళ్ళి నా ప్లేస్లో కూర్చున్నాను. చందన, ఈషా నా దగ్గరికి వచ్చారు.
వాళ్ళతో అంతో ఇంతో బాగానే మాట్లాడతా కాబట్టి జరిగిన విషయాలు వాళ్ళకి ఎంత తెలియాలో అంతే చెప్పేసి నాకు ఎగ్జామ్స్కి నోట్స్ కావాలి అని అడిగాను. ఆ ఈషా మొక్కంది నాకు కూడా కావాలి కదా, రేపు ఎగ్జామ్స్కి చదువుకొని పాస్ అవ్వాలి కదా అని అది అంటుంటే చందన మాత్రం వసుధ అలా అడగలేదులే, మన నోట్స్ ఇస్తే జిరాక్స్ చేసుకుని ఇచ్చేస్తుంది, ఆ వేలో అడిగిందని చెప్పి నా బుక్స్ నాకు తెచ్చి ఇచ్చింది చందన. అబ్బా, మంచిగా అర్థం చేసుకునే మరదల్ని ఇంట్లో పెట్టుకొని నాతో ఏం పని ఆ వీరగడికని తిట్టుకుంటూ సరేలే రేపు కలుద్దామని చెప్పి బయటికి వచ్చేసాను నేను. నాకు గుర్తులేదు పాపం లత ఎలా రాస్తుంది అనుకుంటూ బయటికి వచ్చేసరికి నా కర్మ బాగా కాలి ఆ వీరగాడు కనపడి నా చేయి పట్టుకున్నాడు. విరాట్ చూశాడేమో అని వెనక్కి తిరిగి చూశాను నేను. ఇక నా ఉగ్ర రూపం వీడికి చూపించాల్సిందే. పెళ్ళయిందని కనపడుతున్నా కూడా ఇంకా నా చెయ్యి పట్టుకున్నాడు. ఏ బ్రాసి వెదవ అనుకుంటూ గట్టిగా విదిలించి నా చెయ్యి లాగేసుకున్నాను పక్కకి. వసు అని పిలవబోతుంటే ఆపే అన్నట్టు చెయ్యి అడ్డు పెట్టి వసుధ వసుధ విరాట్ వర్మ నా పేరని చెప్పాను నేను. అప్పటికి వాడి కళ్ళల్లో కన్నీళ్లు కారిపోతున్నాయి. వసుధ, నువ్వంటే నాకు చాలా ఇష్టం వసుధ, నిజంగా సిన్సియర్గా లవ్ చేస్తున్నాను, కానీ ఇలా చెప్ప పెట్టకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావని గట్టిగా ఏడ్చాడు. వాడు ఏడుస్తుంటే నాకు కొంచెం జాలేసింది. కానైతే నాకేంటి, నేను లవ్ చేసింది విరాట్ని, నేను ప్రేమించిన వాడిని నేను పెళ్లి చేసుకున్నా. వీడికి ఏమైనా నేను చెప్పానా అనుకుంటూ ఏయ్ ఫస్ట్ ఆ ఏడుపు ఆపు అని గట్టిగా బెదిరించి బుక్స్ని పట్టుకున్నాను నేను. ఎందుకు వస్తుందా ఇలా చేసావు? నేను చదువైపోయాక మంచి జాబ్ తెచ్చుకొని మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడేసి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ నా ఆశలపై అన్నీ చెరిపేశావు అని నా వైపు వేలు పెట్టి చూపిస్తుంటే మండిపోయింది. చూడు వీరా, నేను ఏ రోజు నీతో క్లోజ్గా మాట్లాడలేదు, నువ్వు ఇష్టమన్న విధంగా ప్రవర్తించలేదు, అసలు నాకేం సంబంధం లేదు. నువ్వేదో అనుకుని నన్నంటే నేనేం చేయను అని నేను సీరియస్గా విరాట్ వచ్చేస్తాడేమో అని వెనక్కి చూస్తూ అడుగుతుంటే అలాగని ఇష్టం లేదని కూడా నువ్వు చెప్పలేదు కదా వసిత. ఏమో నాకు అనిపిస్తుంది నువ్వు లేకుండా నేను బ్రతకలేను, భూమి చీలిపోయి నేను అందులోకి పడబోతున్నట్టు అనిపిస్తుంది. నేను ఇలా చూసి కనీసం పెళ్లి ఫిక్స్ అయ్యాకైనా నాకు ఒక్క మాట చెప్పి ఉండొచ్చు కదా వసుధ అని వాడు అంటుంటే ఒరే వెదవా, అసలు నువ్వు ఎవడివిరా కోన్ కిస్కా గొట్టం, నాకు నీ మీద ఈసమంత ఫీలింగ్ కూడా లేదు, హూ ది హెల్ ఆర్ యూ అని అడుగుతూ నేను గట్టిగా అరుస్తూ ఉంటే వసుధ, నాకు తెలుసు నువ్వు పెళ్ళైపోయిందనే నా మీద ఇష్టం చంపేసుకొని ఇలా అరుస్తున్నావు కదా, మీ ఆయనతో పాటు వచ్చినట్టున్నావు, వెళ్ళి అతనితోనే మాట్లాడుతాను, తేల్చుకుంటాను. ఏంటి ఆఫీస్ రూమ్ వైపు అడుగులు వేశాడు వీరా. వాడి వెనక పరుగెత్తుతూ భయంతో వీరా చెయ్యి నేనే పట్టేసుకున్నాను ఆగమని చెప్పడానికి. అప్పుడు వాడు ఆగి చూసావా ఇది మన బంధం అనగానే పట్టుకున్న చెయ్యి నేను వదిలేస్తే నీకింత ఇష్టం ఉంది అని తెలిసాక ఇంక నేను లేట్ చేయను వసుధ. ఆ విరాట్ ఎవరో ఆయనతో మాట్లాడతానంటూ ముందుకు కదిలి వెళ్ళాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.